టాప్ 4 ఈజిప్ట్ రహస్యాలు మరియు వాళ్ళ న్యాయ పద్ధతిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈజిప్ట్ ప్రజలు మాత అనే సత్యం, సమతుల్యత, సద్భావన భావనలను చాలా ముఖ్యంగా భావించేవారు. ఇటువంటి విశ్వాసాల కారణంగానే వాళ్ళ శిక్షించే పద్ధతి చాలా కఠినంగా ఉండేది. దొంగతనాలు చేయటం, దొంగతనం చేసిన వారిని కొరడాలతో కొట్టడం చాలా సాధారణ శిక్ష. నేరస్తుడిని ప్రజల ముందు కొట్టడం ద్వారా ఇతరులకు హెచ్చరిక ఇవ్వటం. కొన్నిసార్లు నేరం చేసిన వాడు బానిస అయితే రాళ్ల గృహాల్లో లేదా నిర్మాణాలలో కఠిన శ్రమ చేయించేవారు. శిక్షా పద్ధతి వ్యక్తి యొక్క స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. నేరాలు, వాటి శిక్షలు. మరణశిక్ష విధానాలు. అత్యంత ఘోరమైన నేరాలకు మాత్రమే మరణశిక్ష విధించేవారు. ఉదాహరణకు హత్య చేయటం, రాజద్రోహం లేదా దహనం చేయటం, వ్యక్తిని మంటల్లో వేయటం లేదా కొండ చిలువలకు ఆహారంగా వేయటం. మమ్మిఫికేషన్, ట్రీట్మెంట్ ఆఫ్ డెడ్ బాడీస్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్. ప్రాచీన ఈజిప్ట్ ప్రజలు పరలోక విశ్వాసం చాలా బలంగా నమ్మేవారు. వారి అభిప్రాయం ప్రకారం ఒక మనిషి యొక్క ఆత్మ కా మరియు బా శరీరాన్ని ఆధారపడి ఉండేది. అందువల్ల మృతి చెందిన తరువాత శరీరాన్ని కాపాడటం చాలా అవసరమని భావించేవారు. వారు మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆత్మ మరణాంతరం తర్వాత కూడా దేహంలోనే ఉంటుందని నమ్మేవారు. ఈ ప్రక్రియ సుమారు 70 రోజులు సాగేది. ప్రత్యేక పూజ విధానాలతో నిర్వహించేవారు. మొదటిగా అవయవాలను తొలగించేవారు. కడుపు, కాలేయం, ఊపిరితిత్తులు మొదలైనవి తీసివేసేవారు. హృదయాన్ని మాత్రమే మృతదేహంలో ఉంచేవారు. అవయవాలను శుభ్రపరిచి కానోఫిక్స్ జార్స్లో భద్రపరిచేవారు. దేహాన్ని వైన్ మరియు సుగంధ ద్రవ్యాలతో శుభ్రపరిచేవారు. నట్రన్, సహజ ఉప్పు. శరీరాన్ని 40 రోజులు కప్పి ఉంచి శవాన్ని ఎండనిచ్చేవారు. శరీరం లోపల ఉన్న ఖాళీలను రెసిన్, లినెన్, ఇసుక లేదా పూలతో నింపేవారు. శరీరాన్ని పొడవైన లెనిన్ గాజు పట్టికలతో చుట్టివేసేవారు. చివరికి మమ్మీలను అలంకరించి శవపేటికలో ఉంచి పిరమిడ్లో రహస్య గదులలో సమాధి చేసేవారు. ఈజిప్ట్ ప్రజల ఔషధాలు. తేనెను యాంటీ ఇన్ఫెక్షనల్గా వాడేవారు. అంటే చిన్న చిన్న గాయాలకి నయం చేయటానికి వాడేవారు. రేచీకటి నూనె, క్యాస్టర్ ఆయిల్ను విరోచన మందుగా వాడేవారు. అనారోగ్యం అనేది శరీర సమస్య కాక అది దుష్ట శక్తుల ప్రభావం అని కూడా నమ్మేవారు. కాబట్టి ఔషధాలతో పాటు మంత్రాలు, దేవతలకు ప్రార్థనలు చేయటం కూడా వైద్య చికిత్సలో భాగమే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందున్న వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా గర్భవతి అని తెలుసుకోవడానికి అప్పటి కాలంలో వాళ్ళు ఏం చేసేవారు? ఒక స్త్రీ గర్భవతో కాదో తెలుసుకోవడానికి ఆమెను గోధుమలు మరియు బార్లీ గింజల మీద మూత్రం చేయమని చెప్పేవారు. మొలకెత్తిన గింజల ఆధారంగా గర్భవతి అని తెలుసుకోవడమే కాకుండా పుట్టే శిశువు లింగం కూడా తెలుసుకునేవారు. ఇవి ఈజిప్ట్ యొక్క రహస్య పద్ధతులు, వైద్య విధానం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.